హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. వైఎస్ఆర్సీపీకి ఇంకా దిగలేనట్టుంది. అధికారం కోల్పోయిన ప్రజలు మనం మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో దాన్ని చేతరించుకుని 11 స్థానాలు ఇచ్చినా కూడా ఇంకా ఆ బలుపు కానీ ఆ మాటలు కానీ ఎక్కడా తగ్గల. ఎందుకంటే వీళ్ళలో రియలైజేషన్ లేదు, ఇంకా అధికారంలోకి వస్తామనే అటువంటి ఆలోచన కూడా లేదు. మా రాజకీయం ఇంతే, మేము ఇంట్లో ఆడవాళ్ళ గురించి, ఇంట్లో ఈ ఆడవాళ్ళ రాజకీయాలు తప్ప మాకు నిజంగా నిజాయితీగా పనిచేసేటువంటి రాజకీయాలు రావు. ఎంతసేపు ఇంట్లో ఆడపిల్లల్ని లేదంటే వీళ్ళని వాళ్ళని బూతులతో తిట్టేటువంటి పనే ఉంటుంది తప్ప నిజంగా నిజాయితీగా పాలసీస్ గురించి సిద్ధాంతాల గురించి కొట్లాడడం, నిలబడడం, పోరాటం చేయటం, మాట్లాడడం, ప్రశ్నించడం మాకు రాదయ్యా అనుకునేటువంటి పరిస్థితే. దీని గురించి ప్రత్యేకంగా కొంతమంది నాయకులు ఉన్నారు. దాంట్లో అంబటి రాంబాబు గారు చాలా టాప్ 5లో ఉంటారని చెప్పుకోవాలి వైఎస్ఆర్సీపీకి. ఆయన ఈరోజు ఏదో ఒక కార్యక్రమం చేశారు, దానికి సంబంధించి ఒక్కసారి మీకు వినిపిస్తాను. ఏంటిది, ఇలాంటి నాయకుల అసలు అవసరమా మనకి ఇలాంటి నాయకులు అనిపిస్తుంది. గత 5 ఏళ్లుగా ఇది చూపించే కదా, ఈ మాటలతోనే కదా రెచ్చిపోయి ఇష్టానుసారం 151 నుంచి 11 స్థానాలు తీసుకొచ్చుకున్నారు. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా మీకు వద్దయ్యా బాబు, మీరు ఇంట్లో కూర్చోండి అని చెప్పి ఎవరైతే నోరేసుకుని ఇష్టం వచ్చినట్టు పడిపోయారో వాళ్ళందరినీ అయితే ప్రత్యేకంగా ఇంకా రాజకీయ జీవితమే లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు. అయినా కూడా మార్పు రాలేదు, నాకు తెలిసి ఇంక ఉండబోదు కూడా. ఆయన ఏంటి అనేది ఒక్కసారి నేను వినిపిస్తాను. ఆయన ఒక కార్యక్రమంలో వీడియో కూడా మీకు పక్కన ప్లే అయ్యేటువంటి అది కూడా చూపిస్తాను, ఒకసారి వినండి. చంద్రబాబు గారిని రమ్మనండి, వాడి అమ్మ మొగుడిని రమ్మని చెప్పండి, కొడుకుల్ని రమ్మనండి నా కొడుకుల్ని అని చెప్పి ఒక మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా మాట్లాడేటువంటి భాష ఇదే. ఇది కొత్త ఏం కాదు. కాకపోతే ఒక సీఎంని పట్టుకుని, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక వ్యక్తిని పట్టుకుని ఏజ్కో ఎక్స్పీరియన్స్కో దేనికైనా గౌరవం ఇవ్వాలిగా. ఆయన అంటే ఇష్టం లేదయ్యా, తిట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంత దారుణంగా తిట్టాలా? ఎవరో ఎవరో టీడీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు, పట్టాభి గారు అనుకుంటా, బోషడికే అంటేనే దానికి నిజంగా ఇప్పటి వరకు ఎవరు గూగుల్లో ఎతుకున్నా దానికి అర్థం రాలా. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొత్త అర్థాన్ని తీసుకెళ్ళి జైలు పాలు చేశారు, కేసులు పెట్టారు, ఇబ్బంది పెట్టారు, టార్చర్ చేశారు. కానీ మరి దీనికి ఏం చేయాలి అంబటి రాంబాబు గారిని చెప్పండి? ఇదే నా రాజకీయం అంటే? ఇంత నీచంగా దిగజారాలా? ఇలాంటి భాష తప్ప మామూలుగా మాట్లాడేటువంటి సంస్కృతి మీకు రాదా, లేదా? ఇంతేనా ఇంకా మా బ్లడ్ వేరు మా బ్లీడ్ వేరు అని చెప్పి ఇంకొకళ్ళని అంటాం కాదు. మీది ఇలాగే ఉంటుందేమో, మీ బ్లడ్ వేరు మీ బ్లీడ్లో ఇలాంటి బూతులే వస్తాయేమో. ఏంటి లేకపోతే ఇది నాకు అర్థం కాదు. ఇంత దరిద్రమైనటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూడతామా? ఇదే కంటిన్యూ చేసుకుంటూ వస్తే ఇంక అసలు ఎలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆలోచించండి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నామో లేదా ఇంకొకరిని అంటున్నామో అని కాదు. అసలు ఎలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, రాజకీయాల్లో భారతదేశానికి అవసరమా? నాకు తెలిసి నిజంగా చెప్తున్నాను కదా, అంబటి రాంబాబు గారు, మీ రాజకీయ జీవితాన్ని, మీ వారసులు ఎవరున్నారో నాకైతే తెలియదు, కానీ నాశనం చేసేసుకుంటున్నారు మీరు. మీకు ఇంకా ఇలాంటి రాజకీయ నాయకులు ఉండకూడదురా బాబోయ్, అసలు మా నియోజకవర్గానికి వద్దురా బాబోయ్ అనేది నాకు తెలిసి మీరు వేరే కాన్స్టిట్యున్సీలు కూడా ఎత్తుక్కుంటున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మాటలతో మీరు రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు కనీసం డిపాజిట్లు కూడా మీకు రానివ్వరు. గుర్తుపెట్టుకోండి. డబ్బు ఉంటే పనిచేస్తాం, ఏం చేసేస్తాం, కొట్టేస్తాం, రప్ప అంటామంటే అలాంటి రాజకీయాలు భారతదేశంలో కుదరవు, ఆంధ్రప్రదేశ్లో అస్సలు కుదరవు అని ఇప్పటికే మీకు రిజల్ట్ ఇచ్చారు. ఇంకా అదే పద్ధతిలో ఉంటే ఈసారి ఆ 11 కూడా పోతాయి. ఇంకోసారి కాదు, అసలు మీకైతే రాజకీయ జీవితమే ఉండదు. ఇంకా మీతో పాటు మీ వారసులుగా ఎవరన్నా వద్దాం అనుకున్నా వాళ్ళకి మీ వల్ల, మీ నోటి దూల వల్ల వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఆలోచించుకోండి.